హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జనవరి 27, 2026, జనవరి 27, 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. 77వ గణతంత్ర దినోత్సవంలో స్వీయశక్తిని చాటిన భారతదేశం. సో మనకి దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మరి 77వ భారత గణతంత్ర దినోత్సవంలో కొన్ని క్షిపణులని ప్రదర్శించారు, కొన్ని మిజైల్స్ని. ఏ మిజైల్స్ ప్రదర్శించారో ఏంటో చూద్దాం. దాంతోపాటుగా మనకి యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జనవరి 27, 2026 జరగబోతుంది. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. అంతేకాకుండా ఆక్సిజన్ 18 ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఏంటో చూద్దాం. అండ్ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ఆర్గనైజేషన్ ఒక కన్సల్టింగ్ గ్రూప్ అండి. సో మరి పీడబ్ల్యూసి ఇచ్చినటువంటి ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్ అనే ఒక నివేదికను చూద్దామండి. అంతేకాకుండా మరి త్వరలోనే ఫిబ్రవరి 1, 2026న ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మన యూనియన్ బడ్జెట్ 2026-27లో పాల్గొంటున్నటువంటి ప్రముఖులు ఎవరు, ఆ రూపకల్పనలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులు ఎవరో చూద్దామండి. ఓకేనా. వీటితో పాటుగా మరిన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్, స్పోర్ట్స్ అప్డేట్ కూడా మనం చూద్దామండి. ఓకేనా. ఇప్పుడు మొదటి అంశం. మరి గణతంత్ర దినోత్సవం రోజు అండి. గణతంత్ర దినోత్సవంలో మరి శివశక్తిని చాటింది 77వ భారత గణతంత్ర దినోత్సవం. మరి జనవరి 26, 2026న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరిగింది. మరి ఈ గణతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి ఆ విధంగా ప్రసంగిస్తున్న నేపథ్యం ఉంటుంది, జాతీయ జెండాను. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. దాంతోపాటుగా మనకి ఈసారి ఒక యూరోపియన్ యూనియన్ దేశాధినేతలైనటువంటి 27 దేశాల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా వాన్ డెర్ లియన్ వచ్చారు. దాంతోపాటుగా యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ మండలి అధ్యక్షుడైనటువంటి ఆంటోనియో కోస్టా రావడం జరిగిందన్నమాట. ఈ క్రమంలో మరి సుమారు 10,000 మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈసారి. ప్రముఖులందరినీ కూడా పిలవడం జరిగింది, వివిధ రంగాలకు చెందిన వారిని పిలవడం జరిగింది. ఈ క్రమంలో మరి రిపబ్లిక్ డే వేడుకల ప్యారేడ్ అనేది కర్తవ్య పథ్లో జరిగింది. ఈ కర్తవ్య పథ్లో 10,000 మంది హాజరయ్యారు. ఈ మొత్తం కూడా ఈ రిపబ్లిక్ డే యొక్క వేడుకల యొక్క ఇతివృత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన వందే మాతరం అని చెప్పేసి, ది ఐడియా ఆఫ్ ది ఒక వికసిత్ భారత్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ద్వారా, అంటే వందే మాతరం ది ఐడియా ఆఫ్ ది ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి అంటాం. ది ఐడియా ఆఫ్ ది ఆత్మనిర్భర భారత్ అనే పేరుతో, మరి సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే పేరుతో ఈసారి ఇతివృత్తంతో 77వ భారత గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఈ మొత్తం రిపబ్లిక్ డే వేడుకలకి మొత్తం కూడా ప్యారేడ్కి కమాండర్గా వ్యవహరించిన వారు ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ అండి. అది ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా అర్జున్ అని చెప్పేసి ఒక యుద్ధ ట్యాంక్ అనమాట, ధ్రువ్ అనే ఒక హెలికాప్టర్, T-90 భీష్మ అని చెప్పేసి ఒక యుద్ధ ట్యాంకులు, అండ్ నాగనే క్షిపణులు, శునకాలు కూడా ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ శునకాలు ఇందులో, అంటే ట్రైనింగ్ పొందినటువంటి శునకాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. అంతేకాకుండా తొలిసారిగా 2 మూపురాలు ఉన్నటువంటి ఒంటెలు కూడా ఇందులో ఈసారి ఆ విధంగా పాల్గొనడం జరిగింది ప్యారేడ్లో. అంతేకాకుండా జన్స్కర్ పోనీలు అని చెప్పేసి అంటామండి. మరి జన్స్కర్ పోనీలు మరి ప్రత్యేకంగా ఈసారి సంబంధించినటువంటి ఇందులో పాల్గొనడం జరిగింది, సంబంధించినటువంటి జంతువులు అనమాట. అంతేకాకుండా తొలిసారిగా 77వ భారత గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా పిరంగుల దళం అనమాట. శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పాల్గొంది. ఇది ఒక పిరంగుల దళం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా అక్టోబర్ 2025లో ఒక ఏర్పాటు చేసినటువంటి భైరవ దళం అనమాట. ఈ సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదం పైన పోరాటం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ భైరవ దళం కూడా ఇందులో పాల్గొనింది అనమాట. అంతేకాకుండా మరి 77వ భారత గణతంత్ర దినోత్సవంలో భాగంగా వివిధ కవాతు నిర్వహిస్తుంటారు, ప్యారెడ్స్. అలాంటి క్రమంలో సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి ఈ దళ కవాతుకు నేతృత్వం వహించిన వారు 26 ఇయర్స్ ఒక చిన్న మహిళ అనమాట. 26 ఇయర్ మహిళా అధికారి సిమ్రాన్ బాల నేతృత్వం వహించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిఆర్పిఎఫ్ ఒక దళ కవాతుకు సిఆర్పిఎఫ్ దళ కవాతుకు నేతృత్వం వహించినటువంటి 26 ఇయర్స్ ఒక ఉమెన్ ఆఫీసర్ ఎవరన్నప్పుడు వారి పేరు సిమ్రాన్ బాల. సిమ్రాన్ బాల దీనికి నేతృత్వం వహించడం జరిగింది. మొత్తానికి రిపబ్లిక్ డే వేడుకల మొత్తం ప్యారేడ్కి కమాండర్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్. ఓన్లీ సిఆర్పిఎఫ్ దళ కవాతుకు సిఆర్పిఎఫ్ ట్రూప్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక నేతృత్వం వహించిన వారు ఎవరంటే సిమ్రాన్ బాలా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్షిపణులను ప్రదర్శించారు.
మన భారత్ యొక్క అత్యాధునిక మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్వహించినటువంటి క్షిపణులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. పర్టికులర్గా చూసినట్లయితే భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ క్షిపణి ఇక్కడ ప్రదర్శించారు. అంతేకాకుండా ఆకాశ క్షిపణి అండి, మరి ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే ఆకాశ క్షిపణిని ఇక్కడ ప్రదర్శించారు. అంతేకాకుండా ఎంఆర్శామ్ ఉపరితలం నుండి గగనతలం ఛేదించే క్షిపణి అయినటువంటి ఇక్కడ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ప్రదర్శించారు. అంతేకాకుండా అటాగ్న్ అనే శతజ్ఞ వ్యవస్థను ప్రదర్శించారు. అంతేకాకుండా ధనుష్ అండి, మరి ధనుష్ అనేది మనకి నావికా దళంలో వాడతారు. మరి ధనుష్ అనేది ఓడ నుండి ఓడకి, ఆ విధంగా ఓడ నుండి భూభాగానికి వాడే ధనుష్ క్షిపణిని ఆ విధంగా పరీక్షించడం జరిగింది. అంతేకాకుండా మరి రేమౌంట్ వెటర్నరీ కోర్ దళం ప్యారేడ్కి నేతృత్వం వహించింది అనమాట ఈ సంబంధించిన విషయంలో. ఎందుకోసం ఇది రేమౌంట్ వెటర్నరీ అని చెప్పేసి అంటామండి. వెటర్నరీ అంటే పశువులు, తర్వాత జంతువులు ఇవన్నీ వస్తాయి. అలాంటప్పుడు రేమౌంట్ వెటర్నరీ కోర్ దళం ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ దీనికి ఎవరు నేతృత్వం వహించడం జరిగిందంటే కెప్టెన్ హర్షితా రాఘవ్ నేతృత్వం వహించడం జరిగింది. ఈ డేగలు, తర్వాత శునకాలు అండి, కొన్ని పక్షులు, శునకాలు, తర్వాత అంతేకాకుండా ఇంతవరకు చెప్పినట్టు 2 మూపురాలు ఉన్నటువంటి ఒంటెలు అండ్ జన్స్కార్ పోనీలు, ఇవన్నీ కూడా జంతువులన్నీ కూడా ఇక్కడ ఈసారి ఆ విధంగా అంటే ఎవరైతే మనం రక్షణ దళాల్లో వాడుతున్నామో ఈ నిఘా అవసరాల గురించి, వివిధ అవసరాల గురించి అవన్నీ కూడా ఇందులో ఫస్ట్ టైం జంతు దళం కూడా ఈసారి పాల్గొంది. ఆ జంతు దళానికి పేరేం పేరంటే ఎనిమల్ ట్రూప్కి రేమౌంట్ వెటర్నరీ కోర్ దళం అంటాం. దీనికి నేతృత్వం వహించిన వారు కెప్టెన్ హర్షితా రాఘవ్ అండి. మరొక ఇంపార్టెంట్ మనం గమనించాలి, ఇక్కడ గ్యాలరీలు ఉంటాయండి. ఈ గ్యాలరీలు అంటే చూడడానికి ఇప్పుడు 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మందికి అతిథులుగా పిలిచింది మన భారత ప్రభుత్వం. అయితే ఇందులో మెయిన్ అతిథులు అంటే విదేశీ అతిథులు అంటే మనకి యూరోపియన్ దేశాధినేతలు ఇద్దరు. అయితే ఈ 10,000 మందిని వివిధ ప్రాంతాల్లో కూర్చోబెట్టడానికి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రత్యేకత ఈసారి ఏంటంటే గ్యాలరీలకి నదుల పేర్లు పెట్టడం జరిగింది. 22 నదుల పేర్లు పెడితే మన దక్షిణ భారతదేశం నుండి కృష్ణా, గోదావరి మన నదుల్ని అక్కడ ఆ విధంగా ఒక గ్యాలరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక విషయం అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఈసారి వచ్చారు కాబట్టి ఈసారి యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి యూరోపియన్ యూనియన్కి చెందిన సైనిక దళం పాల్గొంది. దీనికి నేతృత్వం వహించిన వారు ఎవరంటే కర్నల్ ఫ్రెడరిక్ సైమన్ స్ప్రూజ్ అండి. వెరీ ఇంపార్టెంట్. 77వ భారత గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు పాల్గొంటారు. అయితే ఈ పాల్గొన్నటువంటి వాళ్ళతో పాటు ఈ యొక్క కవాతులో ఈ మార్చ్ ఫస్ట్లో ఈ ప్యారేడ్లో యూరోపియన్ యూనియన్ సైనిక దళం కూడా పాల్గొంది. దీనికి నేతృత్వం వహించిన వారు ఎవరంటే కర్నల్ ఫ్రెడరిక్ సైమన్ స్ప్రూజ్ అండి. ఆ విషయం గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శకటాల ప్రదర్శన. మరి శకటాల ప్రదర్శన ఎంతో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ యొక్క ఒక రిపబ్లిక్ డే కానివ్వండి, లేదా ఇండిపెండెన్స్ డే కానివ్వండి జరిగినప్పుడు ఈ యొక్క ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం శకటాలు అని చెప్పేసి అంటాం. అంటే ఆ శకటాలు ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఏం అభివృద్ధి జరిగింది ఒక మంత్రిత్వ శాఖలో, ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ తెలియజేస్తాయి అనమాట. అది శకటాల యొక్క ఉద్దేశం. ఈసారి శకటాలకు 30 శకటాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ 30 శకటాలలో 17 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు 17 ఇచ్చారు. అండ్ మిగతా మొత్తం కూడా 13 మంత్రిత్వ శాఖలు అనమాట, కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మొత్తం కూడా 30 శకటాలను ప్రదర్శించడం జరిగింది. అయితే కొంత టైం తర్వాత ఏం చేస్తారంటే ఒక రోజు తర్వాత ఈ శకటాల్లో ఉత్తమ శకటం ఏదని చెప్పేసి ఇట్లా మనకి ప్రకటిస్తారు. ఇప్పటివరకైతే ప్రకటించలేదు, ప్రకటించడం డిస్కస్ చేద్దాం. అయితే ప్రధానంగా ఈ రాష్ట్రాలకు సంబంధించిన శకటాల్లో సంబంధించినటువంటి దాన్ని ఆ విధంగా హైలైట్ చేశారు ఒక్కొక్క రాష్ట్రంలో. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి శకటాలను ప్రదర్శించే అవకాశము రాలేదు. మరి మహారాష్ట్ర నుండి గణేష్ పండుగను బాగా ఆ విధంగా చేసేటట్టు ఆ విధంగా ఒక ఇమేజ్ని ఆ విధంగా చేయడం జరిగిందనమాట. వెస్ట్ బెంగాల్ శకటంలో ఏముంటుందంటే వందే మాత్రం ఆ విధంగా చేస్తూ ఉన్నట్టు అంశం. మణిపూర్లో సాంప్రదాయమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా అక్కడ ఉన్నటువంటి అంశం అనమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో చూసినట్లయితే ఇక్కడ అహల్యాబాయి హోల్కర్ అని చెప్పేసి అంటామండి. అహల్యాబాయి హోల్కర్ నేపథ్యాన్ని తీసుకొని వారి యొక్క సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఆ శకటం అనేది ప్రదర్శన జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్లో మనం చూసినట్టయితే బికనూరు ఉస్తకలను ఆ విధంగా ప్రదర్శించడం జరిగింది ఆ శకటం పైన. ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ యొక్క సాంస్కృతిక జీవనాన్ని ఆ విధంగా ఉట్టిపడే విధంగా చేయడం జరిగింది. అండ్ పంజాబ్లో గురు తేజ్ బహదూర్ యొక్క త్యాగం గురించి ఆ విధంగా ఒక శకటాన్ని ప్రదర్శించారు. ఒడిశాకు చెందినటువంటి శకటంలో ఒడిశాకు చెందినటువంటి శకటంలో గిరిజన వీరుల సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రస్తావన తీసుకొస్తూ వాళ్ళు చేసిన పోరాట స్ఫూర్తిని ఆ విధంగా ప్రదర్శించడం జరిగింది.
అండ్ గుజరాత్ సంబంధించినటువంటి దాంట్లో బికాజీ కామ చెప్పే ఒక సంబంధించినటువంటి సాహిత్యవేత్త గురించి ఇవ్వడం జరిగింది. సో తమిళనాడు విషయంలో తమిళనాడు సాంప్రదాయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, సాంప్రదాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆవిష్కరణలకి అంటే ఇన్నోవేషన్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఒక సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అస్సాం రాష్ట్రం సంబంధించిన శకటంలో టెర్రకోట అని చెప్పేసి అంటామండి, ఒక హస్తకళల ప్రదర్శన ప్రదర్శించారు. ఇక నాగాలాండ్ రాష్ట్రం అంటే హార్న్బిల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో జరుగుతుంది హార్న్బిల్ ఫెస్టివల్. ఈసారి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకోసం అంటే స్విట్జర్లాండ్, బ్రిటన్, ఐర్లాండ్, ఒక మాల్టా లాంటి దేశాలు ఈసారి ఈ యొక్క హార్న్బిల్ ఉత్సవానికి స్పాన్సర్ చేశాయి. అలాంటి క్రమంలో సో నాగాలాండ్ హార్న్బిల్ సంబంధించినటువంటి అంశాన్ని ఆ విధంగా ప్రదర్శించింది. హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన విషయం గమనించినట్టయితే ఇక్కడ దీవెనల భూమి అని అర్థం వచ్చే విధంగా శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సమాచార ప్రసార శాఖ తయారు చేసిన శకటం ఎంతో ప్రశంసలు పొందింది. అందులో దాన్ని బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి సంజయ్ లీలా బన్సాల్ తను రూపొందించారు. సో భారత్ గాథ అనే పేరుతో ఆ విధంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళ శకటం ప్రదర్శించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి జనవరి 26, 2026 పొద్దున మార్నింగ్ ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇలా ఒక సంబంధించినటువంటి కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రము రాష్ట్రపతి భవన్లో హెటు హోమ్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ హెటు హోమ్ అనే కార్యక్రమంలో రాష్ట్రపతి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే ముఖ్య అతిథులకి అండ్ కేంద్ర ప్రభుత్వంలో ప్రముఖులకి ఒక సంబంధించినటువంటి ఒక తేనెటి విందులాగా ఇస్తారు. ఇలాంటి క్రమంలో మరి హెటు హోమ్ కార్యక్రమం జనవరి 26, 2026 సో వచ్చినటువంటి అందరి అతిథులకి ఈశాన్య రాష్ట్రంలో చాలా పేరొందినటువంటి ఒక గమూసా అనే పేరుతో ఒక శాలువ అనమాట, ఒక శాలువ లాంటి ఒక బట్ట, ఒక క్లాత్, ఆ గమోసాను అందరూ కూడా ప్రదానం చేయడం జరిగింది అనమాట. అది గమోసా. గమోసా అనేది ఈ క్రింది ఏ ప్రాంతంలో పేరొందినటువంటి ఒక శాలువ అన్నప్పుడు అది ఈశాన్య రాష్ట్రంలో పేరొందినటువంటి శాలువ. అలా మనకి సంస్కృతి సాంప్రదాయాలను దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉందని చెప్పొచ్చు అనమాట. సో మరొక అంశం మనకు న్యూస్లో ఉందండి, కరెంట్ అఫైర్స్లో ఏంటంటే ఇక్కడ మనకి జనవరి 26 అంటే మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్న రోజు, అంటే మన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. భారత రాజ్యాంగ సభ చేత రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది జనవరి 26, 1950. ఈ క్రమంలో సో మరి రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన ఒక అంశం ఈరోజు వచ్చిందనమాట. ఏంటంటే మనకు ఉత్తరాఖండ్లోని డేరాడూన్లో మన దేశంలో తొలిసారిగా రాజ్యాంగాన్ని ముద్రించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ముద్రించారంటే ఒక వ్యక్తి సొంత దస్తూరితో రాశారు. అతని పేరేం పేరంటే సో మరి ప్రేమ్ నారాయణ్ రామ్జాదా. ఏదండి, ప్రేమ్ నారాయణ్ రామ్జాదా రాసినటువంటి తన సొంత చేతులతో రైటింగ్తో రాసినటువంటి దాన్ని సో ముద్రించడం జరిగింది. డేరాడూన్లోని సర్వే ఆఫ్ ఇండియా ముద్రించడం జరిగింది అనమాట. ఇది అధికారికంగా ప్రకటించారనమాట. రాజ్యాంగ తొలి చేతరాత ప్రతిని ప్రేమ్ నారాయణ్ రామ్జాదా లిఖించారు. 1950 జనవరి 26 నుండి అమలుకు తెచ్చినటువంటి రాజ్యాంగాన్ని సో డేరాడూన్లో ముద్రించడం జరిగింది. ఆ ముద్రించే బాధ్యతని సర్వే ఆఫ్ ఇండియా తీసుకొని అక్కడ ముద్రించడం జరిగింది అనమాట. అదొక అంశం న్యూస్లో ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసినాం, పద్మ అవార్డ్స్ డిస్కస్ చేసినాం అండ్ ఓకేనా అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య పురస్కార్ కూడా డిస్కస్ చేసినాం. ఈ క్రమంలో మరి శౌర్య చక్ర పురస్కారాలండి లెఫ్టినెంట్ కర్నల్ గటాగే ఆదిత్య శ్రీకుమార్ అనమాట. సో లెఫ్టినెంట్ కర్నల్ గటాగే ఆదిత్య శ్రీకుమార్ మనకు వార్తలు ఉన్నారు. వీరికి శౌర్య చక్ర పురస్కారం వచ్చింది. 21వ పారా స్పెషల్ ఫోర్స్కి చెందిన వారు ఈ యొక్క లెఫ్టినెంట్ కర్నల్ గటాగే ఆదిత్య శ్రీకుమార్ వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి శౌర్య చక్ర ప్రకటించడం వల్ల ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటంటే ఇటీవల కాలంలో అంటే 2025 జూలై 11 నుండి 13లో భారతదేశం ఏం చేసిందంటే మయన్మార్ సరిహద్దులో రహస్య ఆపరేషన్ నిర్వహించి ఆ మయన్మార్లోని సగై ప్రాంతంలో ఒక యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ది అస్సాం ఇండిపెండెంట్ అనే ఒక సంస్థ ఉగ్రవాదులు ఉన్నారు, ఒక తీవ్రవాదులు ఉన్నారు. ఆ తీవ్రవాదుల్ని కొంతమందిని మట్టుబెట్టింది, ఒక 9 మందిని అని చెప్పేసి అనధికారికంగా ఈ విషయం తెలిసింది. ఎందుకోసం అంటే ఎవరైతే దానికి ఆ యొక్క ఆపరేషన్ నాయకత్వం వహించారో వారికి శౌర్య చక్ర అవార్డు రావడంతో ఆ విషయం అనేది బయటికి రావడం జరిగిందనమాట. గతంలో కూడా అంటే మయన్మార్ సరిహద్దులో మయన్మార్ వెలుపల భారత్ సరిహద్దు దగ్గర కొందరు మన భారత్పై దాడి చేయాలి, అతలాకుతలం చేయాలి అని చెప్పేసి వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సో ఈ సంబంధించిన దళం ఏం చేసిందంటే ఒక రహస్య ఆపరేషన్ ద్వారా వాళ్ళపై దాడి జరిపి వాళ్ళని చంపేయడం జరిగిందనమాట. సో దానికి నాయకత్వం వహించినటువంటి ఆదిత్య శ్రీకుమార్ గారికి శౌర్య చక్ర అవార్డు రావడంతో బయటపడింది. తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ది అస్సాం అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అనే అంశం గమనించండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే గతంలో కూడా మయన్మార్లో భారత సరిహద్దు వెంబడి ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టడానికి సో మన ఆపరేషన్ రైజింగ్ 1
ఆపరేషన్ సన్ రైజింగ్ అండ్ ఆపరేషన్ సన్ రైజింగ్ 2 అనే పేరుతో కూడా గతంలో కూడా సో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఆ పాయింట్ కూడా గమనించాలి. అంతేకాకుండా ఈసారి గణతంత్ర దినోత్సవంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విధానం మొత్తం పైన కూడా ఒక సంబంధించిన చిత్రంలాగా ఆ విధంగా అక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట. ఓకేనండి, మరికొంత సమాచారం చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్ అండి. ఆక్సిజన్ 18 ఏంటండి ఈ ఆక్సిజన్ 18? సో ఆక్సిజన్ 18 ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో క్యాన్సర్ గుర్తింపులో అత్యంత కీలకమైన ట్రేజర్ అనమాట. అంటే ఈ క్యాన్సర్ గుర్తించే విషయంలో చిన్న గ్రాము, ఒక గ్రామ్ ఆఫ్ ది ఆక్సిజన్ 18 అనేది సుమారు 10,000 నుండి 15,000 సంబంధించినటువంటి ధర పలుకుతుంది అనమాట. మరి మనం వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం. అయితే 2022లోనే సో మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి హెవీ వాటర్ ప్లాంట్ ఉంది, భారజల కేంద్రం ఉంది. అక్కడనే మనం 2022లో ఏం చేశారంటే మన భారత ఒక అణుశక్తి కమిషన్ చేత ఆక్సిజన్ 8 ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ జనవరి 31, 2026న మరో లేదా రెండవ ఆక్సిజన్ 18 ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇది ఒక ఐసోటోప్ ఆక్సిజన్ 18 అనేది ఇది మనకి ఒక ఆక్సిజన్ 18 క్యాన్సర్ గుర్తింపులో అత్యంత కీలకమైన ట్రేజర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ హెవీ వాటర్ ప్లాంట్ భారజల శుద్ధి కేంద్రం ఉంది, అక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 31, 2026న రెండవ ఆక్సిజన్ 18 ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో గతంలో ఆక్సిజన్ 18 అనేది కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యేది, కొన్ని దేశాలు మాత్రమే ఉత్పత్తి చేసుకునే వాళ్ళు. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ తర్వాత ఆక్సిజన్ 18 ఉత్పత్తి చేసుకుంటున్నటువంటి 6వ దేశంగా మన భారత్ నిలిచినట్లు ఏఈసి అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. మరి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా భారత్ అణుశక్తి సంస్థ అంటామండి. భారత్ అణుశక్తి సంస్థకు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారండి? వారే అజిత్ కుమార్ మొహంతి. సో అజిత్ కుమార్ మొహంతి అనేవారు ఉండడం జరిగిందనమాట. ఈ పాయింట్ కూడా గమనించండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జనవరి 3, 2026న వెనుజులా నార్కో టెర్రరిజం కేసును పెట్టి అమెరికా వెనుజులా పైన ఏం చేసిందంటే వెనుజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరోని బంధించేసింది దాడి చేసి. ఆ దాడి టైంలో ఒక రహస్య ఆయుధం, ఒక సీక్రెట్ వెపన్ వాడామని అమెరికా గత కొద్ది కాలం నుంచి చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ యొక్క ఆపరేషన్ ఈ యొక్క నికోలస్ మాడ్యూరోని బంధించడానికి అమెరికా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం పేరంటే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్ అంటారండి. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్. మరి ఈ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్లో అమెరికా ఒక డిస్కంబోలేటర్ ఈ డిస్కంబోబులేటర్ అని చెప్పేసి ఒక రహస్యమైన ఆయుధం వాడాము, ఈ వెనుజులా పైన మేము ఉపయోగించామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. అలా అడగవచ్చు. జనవరి 3, 2026న ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్లో భాగంగా నికోలస్ మాడ్యూరోని బంధించడానికి వెనుజులా అధ్యక్షుని బంధించడానికి అమెరికా వాడినటువంటి రహస్య ఆయుధం పేరు ఏం పేరంటే ది డిస్కంబోబులేటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక విద్యారంగంలో విశేష కృషి చేస్తున్నటువంటి వారు సో మరి నటుడే కాదు, వారు ఒక విద్యానికేతన్ సంబంధించినటువంటి స్కూల్స్ ద్వారా కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా కానివ్వండి, యూనివర్సిటీ ద్వారా విశేష కృషి చేస్తున్న వారు సో నటుడు మోహన్ బాబు గారు. మరి నటుడు మోహన్ బాబు గారికి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మన భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ చేతుల మీదుగా సో ఈ గవర్నర్ ఎక్సలెన్స్ పురస్కారం అనేది పొందడం జరిగింది అనమాట. సో ఎవరు పొందారు ఏంటనేది ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జనవరి 27, 2026 ఒక చారిత్రాత్మక రోజు కాబోతుంది వాణిజ్య పరంగా, కామర్స్ ఇండస్ట్రీ పరంగా. ఏంటంటే టుడే ఏదైతే ఒక డీల్ జరుగుతుందో, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుందో, దిస్ ట్రేడ్ ఏమంటున్నామంటే ఈ డీల్ని ఏమంటున్నాం మదర్ ఆఫ్ ది ఆల్ ద డీల్స్ అండి. మదర్ ఆఫ్ ది ఆల్ ద డీల్స్గా మనం పిలుస్తున్నాం అనమాట. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి కూడా పీయూష్ గోయల్ ఇదే మాట చెప్పడం జరిగింది అనమాట. ఈరోజు అయ్యే డీల్ అనేది ఒక గొప్ప డీల్ కాబోతుంది. ఏంటా డీల్ అంటే యూరోపియన్ యూనియన్తో మన భారత్ చేసుకునే ఒప్పందం. ఈ యూరోపియన్ యూనియన్తో ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జనవరి 27, 2026 జరగబోతుంది. ఇది 2027 నుండి అమల్లోకి రాబోతుంది. సుమారు రెండు దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యానికి ఆ విధంగా ఒక అడుగు ముందు పడగబోతుంది. ఈ క్రమంలో మరి కేంద్ర వాణిజ్య కార్యదర్శి అయినటువంటి వారు రాజేష్ అగర్వాల్ గారు చెప్పారు ఈ యొక్క విషయాన్ని ఏంటంటే 2027 నుండి అమల్లోకి రాబోతుందని చెప్పేసి. అంతేకాకుండా మనకి గమనించాలి భారతదేశం ఏం చేస్తుందని ఇక్కడ మనము జౌలి అంటే టెక్స్టైల్లు, తోళ్ళు, లెదర్, దుస్తులు, రత్నాభరణాలు, హస్తకళలు వంటి కార్మిక ఆధారిత ఎగుమతులపై సున్నా సుంకాన్ని
మన భారతదేశం కోరుతుంది. ఆ దేశాలకు అవి ఎగుమతి చేస్తున్నాం. అంటే మనం ఎగుమతి చేస్తున్నాం, వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఎగుమతుల పైన భారత్ ఏం కోరుతుందంటే 3.8% నుండి 10% సుంకం ఉంది. దీన్ని 0%కి తగ్గించండి. మరి యూరోపియన్ యూనియన్ ఏం కోరుకుంటుంది? యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంటే వాహనాలు వస్తున్నాయి. అంటే BMW లాంటి వాహనాలు అండ్ వైన్ అంటే తాగేదనమాట, డ్రింక్ వైన్ అండ్ సహా ఆల్కహాల్ పానీయాలపై సుంకాల్లో కోతలు విధించాలి. అంటే మనం 100 నుండి 125% వాటిపైన ట్యాక్సెస్ విధిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే జీరో ట్యాక్స్ మాకు అవసరం లేదు, కొంత సుంకాల్లో కోత విధించండి, తక్కువ చేయండి అని చెప్పేసి అంటారు అనమాట. తద్వారా మనకి ఏమవుతుందంటే మరి తక్కువ చేస్తాం, వాళ్ళు కూడా జీరో చేసే అవకాశం ఉంటుంది అటు సైడ్ మన వస్తువులపై. తద్వారా వాణిజ్యానికి ఆ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకోసం అంటే ప్రపంచమంతా చాలా దేశాలు అమెరికాకు ఆల్టర్నేటివ్గా వాణిజ్యం చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ది అమెరికా అని చెప్పేసి ఒక నినాదంతో చాలా దేశాలు ముందుకెళ్తున్నాయి. అలాంటి క్రమంలో మరి ఇది ఒక గొప్ప ముందడుగని చెప్పొచ్చు అనమాట. 2024-25లో యూరోపియన్ యూనియన్ అండ్ భారత్తో చేసిన స్వేచ్ఛ వాణిజ్యం అనేది, అంటే వాణిజ్యం అనేది, ద్వైపాక్షిక వాణిజ్యం అనేది $136.53 బిలియన్. అంటే స్వేచ్ఛా వాణిజ్యం లేనప్పుడే మనకి $136.53 బిలియన్ చేశాము. ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం వచ్చినాక, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చినాక ఇది $200 బిలియన్ చేరుతుంది 2027లో అమల్లోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ ఆర్గనైజేషన్, ప్రైజ్ PwC అంటే ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ అండి. ప్రైజ్ వాటర్ అంటారు, ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ అని చెప్పేసి అంటే ఇది ఒక కన్సల్టింగ్ సంస్థ. వివిధ సంబంధించినటువంటి ఒక సంస్థలపైన అధ్యయనం చేస్తుంది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో మన ఒక లక్ష్యం ఉంది. ఏంటా లక్ష్యం ఉందని చెప్పి అంటే మనకి 2035 నాటికి భారత్లో 5 ప్రాధాన్యత రంగాల్లో ఏఐ వాటా $550 బిలియన్ కాబోతుంది అని చెప్పేసి అన్న ఒక ప్రధానమైన వ్యాఖ్య చేసింది. ఏంటంటే ఏఐ ఎడ్జ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుకొని వికసిత్ భారత్ చేరుకోవాలి. వికసిత్ భారత్ అంటే 2047కు మనం అభివృద్ధి చెందిన దేశం కావాలి. ఈ క్రమంలో 2035 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 5 ప్రాధాన్యత రంగాలు ఉన్నాయి. ఈ 5 అంటే ఒక ప్రయారిటీ సెక్టార్స్ ఉన్నాయి. ఈ ప్రయారిటీ సెక్టార్లో వాటి యొక్క ఏఐ వాటా అంటే ఆ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాము. దాని యొక్క షేర్ ఎంత అంటే $550 బిలియన్, అంటే సుమారుగా మన భారత కరెన్సీలో 50.6 లక్షల కోట్లు అనమాట. ఈ క్రమంలో 5 ప్రాధాన్యత రంగాలు ఏంటంటే వ్యవసాయంలో ఏఐని వాడతాము, విద్యా బోధనలో ఆల్రెడీ ఏఐ వాడుతున్నాము, ఇంధన రంగంలో ఏఐ వాడుతున్నాము, వైద్య రంగంలో ఏఐ వాడుతున్నాం, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీలో కూడా ఏఐని వాడతాం, ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం. ఇందులో దీని యొక్క ఎంత వాటా ఉంటుందంటే $550 బిలియన్ చేరుతుంది అని చెప్పేసి ఒక విషయం చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకోసం అంటే మారుతున్న సాంకేతికతను మనం జోడించుకోవడం, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడం ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఎవరిచ్చారు నివేదిక? ఆ నివేదికలోని ప్రాధాన్యత రంగాలు, ఆ ప్రయారిటీ సెక్టార్స్ ఏవంటే అగ్రికల్చర్, ఇక్కడ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ ఎనర్జీ అండ్ మెడిసిన్, అండ్ ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ 5 రంగాల్లో ఏఐ వాటా పెరుగుతుందని చెప్పేసి ఇచ్చిన నివేదిక సంస్థ పేరు PwC. దాని యొక్క ఏ పేరుతో నివేదిక ఇచ్చారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్జ్ ఫర్ ది వికసిత్ భారత్ అనే అంశం అనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, శకటాల ప్రదర్శన పేరు. నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా దేశం ఇచ్చిన ఒక అవార్డు అండి, విల్లే రీసెర్చ్ హీరోస్ అవార్డ్ 2025. ఫస్ట్ టైం అనమాట. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక సభ్యుడిగా పనిచేశాడు, ఒక స్టాఫ్గా పనిచేశాడు మన భారతీయుడు డాక్టర్ చంద్రకాంత్ లహారియా. మన ఫస్ట్ ఇన్ ఇండియా అనమాట విల్లే రీసెర్చ్ హీరోస్ అవార్డు అనేది వాళ్ళకి రావడం జరిగింది. శాస్త్రీయ రంగంలో, ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో, పర్టికులర్గా ఆరోగ్య రంగంలో కృషి చేసినటువంటి ఏ భారతీయుడికి తొలిసారిగా 2025 సంవత్సరానికి విల్లే రీసెర్చ్ హీరోస్ అవార్డుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిందంటే డాక్టర్ చంద్రకాంత్ లహారియా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది WHO ఇచ్చినటువంటి అవార్డు అనమాట. అండ్ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు, ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో పోలీస్ శాఖ వాళ్ళు బాగా పనిచేస్తారో, ఒక సంబంధించినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధి నిర్వహణలో బాగా పనిచేస్తారో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా వారికి ప్రతి సంవత్సరం కూడా పోలీస్ కలర్ అవార్డు ఇస్తారనమాట. ఈసారి ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు 2026కి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సిక్కిం రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ చేతి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ యొక్క సిక్కిం రాష్ట్రం పొందడం అనేది ఈశాన్య రాష్ట్రాలకి గర్వంగా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పుస్తకం న్యూస్లో ఉంది. ఆ పుస్తకాన్ని మన భారత ప్రధాన సైనిక అధికారి ఎవరండి, భారత ప్రధాన సైనిక అధికారి ఉన్నారండి,
భారత ప్రధాన సైనికాధికారి. సో భారత ప్రధాన సైనికాధికారి ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది అనమాట. జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు సో మన భారత ప్రధాన సైనికాధికారి. వీరు ఆ సంబంధించినటువంటి బుక్ ఆ విధంగా దానికి సంబంధించి దాన్ని విడుదల చేయడం జరిగింది. ఏంటి ఆ బుక్ పేరంటే రెడ్ లైన్స్ రీడ్ రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్. అంటే ఆపరేషన్ సింధూర్లో చేసినటువంటి ఒక సంబంధించిన అన్ని అంశాలను ఆ విధంగా తీసుకొని సో మనకి రక్షణ దళాలకు చెందినటువంటి వారే బిపిన్ బక్షి, అనిల్ త్రిగుణ అండ్ నెక్స్ట్ వచ్చేసి అఖిలేష్ భార్గవ్, ఈ ముగ్గురు కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. రెడ్ లైన్స్ రీడ్ రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఎందుకో 2025లో మనం పహల్గామ్ దాడికి జరిగిన నేపథ్యంలో May 7, 2025 ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం నిర్వహించాం. దానికి సంబంధించిన ప్రతి అంశం ఇందులో జోడిస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం, అంటే ఉత్పత్తులు పెరుగుతున్నాయి కొన్ని రంగాలంటే వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి, వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశంతో మనం పిఎల్ఐ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చారు. ప్రతిసారి ఆ పిఎల్ఐ స్కీమ్ కొన్ని సెక్టార్స్కి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈసారి వైట్ గూడ్స్ అంటే సో మనకి ఏసీ కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి కూడా వైట్ గుడ్స్ వస్తాయి. అంతేకాకుండా ఎల్ఈడి సంబంధించింది కానివ్వండి, అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైట్ గుడ్స్ కిందకి వస్తాయి. ఈ వైట్ గుడ్స్ కంపెనీస్కు 5 కంపెనీలు సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ 5 కంపెనీలలో ఈ ఏసీలు తయారీ అయినా లేకపోతే ఒక ఎల్ఈడి లైట్ తయారైనా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఏం చేస్తారంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటట్టు చేస్తుంది. ఎందుకోసం అంటే ఉత్పత్తులు పెరుగుతూ ఉంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం వస్తుంది కాబట్టి తద్వారా చాలామంది ఎంప్లాయీస్ తీసుకుంటారు. అలాంటి క్రమంలో మరి ఇప్పటి వరకు ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ని ఎన్ని కంపెనీస్కి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఈ పిఎల్ఐ స్కీమ్ అంటే ఇక్కడ సో 85 కంపెనీస్కి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. ఈసారి అంటే గతంలో 80 ఉండే, నిన్న 4వసారి ఏం చేశారు, 4th రౌండ్ ఆఫ్ ది ఒక పిఎల్ఐ స్కీమ్లో వైట్ గుడ్స్లో 5 కంపెనీలు జాయిన్ అయినాయి, తీసుకుంది భారత ప్రభుత్వం. కాబట్టి గతంలో 80 ఈసారి 5 కాబట్టి 85 కంపెనీలు తీసుకున్నట్లయింది ఈ పిఎల్ఐ భాగంలో. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. తద్వారా ఈ ఐదు కంపెనీల్లో అందులో కిర్లోస్కర్ అనే కంపెనీ, ప్రముఖంగా గోద్రేజ్ కంపెనీ కూడా ఉంది. సో ఈ 5 కంపెనీల్లో మనకి ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులు రాబోతున్నాయి. తద్వారా ఏమవుతుందంటే మన వస్తువులు మనం వాడుకునే విధంగా అవుతుంది. మన వస్తువులు మన దగ్గర తయారైతే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, చాలా మందికి లైవ్లీహుడ్ జీవనోపాధి జరుగుతుంది అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అనమాట. ఇలా అడగవచ్చు, ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఇప్పటి వరకు అంటే జనవరి 2026 నాటికి ఎన్ని కంపెనీలకు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే 5 కంపెనీస్కి అంటే మొత్తం 85 కంపెనీస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేకపోతే 4th రౌండ్ ఆఫ్ ది పిఎల్ఐ స్కీమ్లో ఎన్ని వైట్ గుడ్స్ ఎన్ని కంపెనీలకి పిఎల్ఐ స్కీమ్ వర్తించారంటే అప్పుడు 5 కంపెనీలు, దాంతో కలుపుకుంటే మొత్తం 85 కంపెనీలు అనే విషయాన్ని గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఫర్ ది పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అంటాం. అంటే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ. దీనికి మంత్రి ఎవరున్నారంటే ప్రజెంట్ సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. అయితే మనకి ఈ 3వ ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇన్లాండ్ వాటర్ అంటే జాతీయ జల రవాణా అభివృద్ధి మండలి సమావేశం జరిగింది. మరి జనవరిలో జరిగిందండి. సో జనవరి 23 జరిగింది అనమాట. జనవరి 23, 2026 జరిగింది. ఎక్కడ జరిగిందంటే కొచ్చి కేరళలో జరిగింది. ఇక్కడ జల రవాణాను ప్రోత్సహించే విషయంలో ఒక సదస్సు అనమాట. ఈ క్రమంలో మరి మన భారతదేశంలో జల రవాణా మొత్తం 111 నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. 111 నేషనల్ వాటర్ వేస్ ఉంటే ప్రజెంట్ అయితే మనకి 4 యూనియన్ టెరిటరీస్ అండ్ 23 రాష్ట్రాలలో మొత్తం 32 నేషనల్ వాటర్ వేస్ అనేది జాతీయ జల రవాణా జరుగుతూ ఉందన్నమాట. మిగతా దగ్గర కూడా జరగాలని ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలో డిస్కషన్ జరిగిందండి. ఈ సదస్సు ఎక్కడ జరిగింది, దాని యొక్క నేపథ్యాన్ని గమనించాలి. కొచ్చిలో జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ అండి. ఫిబ్రవరి 1, 2026 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ రోజు ఆదివారం అయినప్పుడు కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈసారి 9వసారి అనమాట, 9th టైం ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మన యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఎందుకోసం అంటే చాలా క్రైసిస్ నడుస్తుంది ప్రపంచమంతా. అమెరికా అధ్యక్షుడు వేస్తున్నటువంటి యొక్క ప్రతీకార సుంకాల నేపథ్యంలో సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరెవరు ఇందులో పాల్గొంటారు ఈ బడ్జెట్ రూపకల్పనలో? అనురాధ ఠాకూర్ గారు పాల్గొంటారండి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళగా అనురాధ ఠాకూర్ ఆ విధంగా మరి ఉన్నారు. మరి వారి యొక్క నేపథ్యంలో కేంద్ర వ్యయాల కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ మగు ఉల్లం పాల్గొంటున్నారు.
నాగరాజు గారు, మద్దిరాల నాగరాజు గారు మన తెలుగువారే, కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీపం కార్యదర్శి అనేటువంటి ఓకేనా అరుణం చావ్లా, ఒక డిపార్ట్మెంట్ అనమాట దీపం అనేది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఓకేనా మోసిస్ చాలే అండి, ప్రభుత్వ సంస్థల విభాగ కార్యదర్శి. అండ్ మనకు ఎకనమిక్ అడ్వైజర్, ముఖ్య ఆర్థిక సలహాదారు అయినటువంటి అనంత నాగేశ్వరన్ గారు కూడా ఇందులో పాల్గొంటున్నారు అనమాట. సో కాబట్టి అంటే వీళ్ళు మనకు వార్తల్లో వ్యక్తులుగా ఉంటారు, అపాయింట్మెంట్స్లో కూడా ఉపయోగపడుతుంది వీళ్ళ పేర్లు. సో దీపం అంటే ఏంటి? దీపం అంటే ఇక్కడ ఏందంటే గతంలో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ది డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనేది, అంటే పెట్టుబడుల ఉపసంహరణ ఒక డిపార్ట్మెంట్‌గా పిలిచేవారం. తర్వాత క్రమంలో 2016లో దీన్ని దీపంగా మార్చారు. దీపం అంటే డిఐపిఏఎం అని ఉంటుందండి. దీని అబ్రివేషన్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి అంటామనమాట. ఇది మనకు దీపం కార్యదర్శిగా వీరు పనిచేస్తారనమాట. ఓకేనండి. సో ఇది మన కేంద్ర బడ్జెట్ 2026-27లో ఈ డిజైన్ చేయడంలో, రాయడంలో, రూపకల్పనలో ప్రముఖులనమాట, పాల్గొంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందర్జిత్ సింగ్ బింద్రా అండి. సో మరి ఐసి బింద్రా అంటారు వీరు. వీరు మరణించడం జరిగింది. ఇతను బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటామండి. 1928లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ బీసీసీఐ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ బీసీసీఐ అనమాట. సో మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు 1993 నుండి 96 వరకు. అంతేకాకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఇందర్జిత్ సింగ్ బింద్రా. సో మరి ఓకేనా మన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అభివృద్ధిలో కానివ్వండి ఎంతో కృషి చేయడం జరిగింది అనమాట. ఇటీవల మరణించిన బీసీసీఐ ఓకేనా మాజీ అధ్యక్షుడి పేరేం పేరు, వారి యొక్క నేపథ్యం అనమాట. ప్రజెంట్ అయితే బీసీసీఐ అధ్యక్షుడు ఎవరున్నారండి? మిథున్ మనహాస్. సో మిథున్ మనహాస్ అనేవారు ప్రజెంట్ బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అనమాట. అదొక విషయం. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందండి. మరి ఉమెన్ ప్రీమియర్ లీగ్ నవి ముంబై అండ్ వడోదరలో, అంటే నవి ముంబైలో జరిగే మ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఒక వడోదరలో జరుగుతూ ఉన్నాయి, వడోదర స్టేడియంలో. మరి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ టైం తొలి సెంచరీ నమోదు కావడం జరిగింది. వడోదరలో జరిగినటువంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్లో నిన్ననే జనవరి 26, 2026న సో ముంబై ఇండియన్ వర్సెస్ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్కి చెందినటువంటి నాట్ సివర్ సో 57 బంతుల్లో సెంచరీ ఆ విధంగా చేయడం జరిగింది. వీరు నాట్ సివర్ అనేవారు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్. బట్ ఇక్కడ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుందన్నమాట. ఫస్ట్ టైం ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఒక సెంచరీ జరిగింది ఒక మహిళా క్రికెటర్ చేత, కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరండి క్రికెటర్ పేరు? నాట్ సివర్. టీం వచ్చేసి ఏంది? ముంబై ఇండియన్స్. 57 బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది అనమాట. ఎవరి పైన చేసిందంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.